అందులో ఒకటి కాలుజాల కింద పడిపోయింది. కింద పడ్డ పేడీని పైపోయింది. కింద పడ్డ పేడే పడ్డ పేడి పైపోయి అందులో సంతమ అందులో సంతమామ సూర్య సందనాథులు గాయించింది. గాయించిందండి. ఎప్పుడైతే ఒక గుడ్డ నిశ్చితార్థంగా పోయిందో ఇంకా 2 గుడ్లు ఉన్నాయట. 2 గుడ్డల మీద అప్పుడే వచ్చి గంగా పహర్తా ఉంది. పూజలాచరణ వచ్చండి. ఏమని అవండి గురుగారు అంతకాల గంగే పుట్టిందంటున్నారు. ఇప్పుడే గంగే పుట్టిందంటున్నారు. ఏమిటండి కారణం అని అడగచ్చు. మన భూదేవి కింద ఉండేది, మన భూదేవి పైన ఉండేది. మన భూలోకం అంతా కూడా కోడిగుడ్డు మాత్రమే రూపంలో ఉండిపోయింది. ఇక్కడ ఇలాగుండగా ఎప్పుడైతే 2 గుడ్డలు ఇచ్చారని పోయినాయో ఉండి గుడ్డలు పోయిందనా ఆ ఉండి గుడ్డను కాపాడుకోవాలని అది పరదేవి